బులెటిన్ సమర్పించువారు శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ నర్సరావుపేట. శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్ వారిచే ప్రారంభించబడిన పల్నాడు జిల్లాలోని అతి పెద్ద మెగా టైల్స్ షోరూమ్ ఇప్పుడు మన నర్సరావుపేటలో మీ ముందుకు వచ్చేసింది. మా వద్ద కజరియా, జాన్సన్, సోమని బ్రాండెడ్ కంపెనీలతో హైదరాబాద్, విజయవాడ పట్టణాలకు దీటుగా టైల్స్ షోరూమ్ డిస్ప్లేలో చూడవచ్చు. ఇవే కాకుండా మా వద్ద ఆల్ గుజరాత్ టైల్స్ అండ్ శానిటరీ ట్యాప్స్, MYK లాటిక్రేట్, రాఫ్ ఎడిసివ్స్ హోల్సేల్ రేట్లకే రీటైల్ గా అమ్మబడును. మా అడ్రస్ శ్రీ వాసవి టైల్స్ అండ్ టైల్స్, నర్సరావుపేట, గుంటూరు రోడ్డు, వై జంక్షన్, వెల్కమ్ ఆర్చ్, HP పెట్రోల్ బంక్ ప్రక్కన, పల్నాడు జిల్లా. ఇట్లు మీ వేమ వెంకటేశ్వరరావు. బాలికలు బాగా చదువుకోవాలి, తమ కాళ్ల మీద తాము నిలబడే విధంగా ఉండాలి. PD ఉమారాణి. నర్సరావుపేట ప్రాజెక్టు పరిధిలోని సంతగుడిపాడు KGBV నందు 100 రోజుల మిషన్ శక్తి సంకల్ప్ మహిళా సాధికారతలో భాగంగా బాలికలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ జిల్లా అధికారిని ఉమారాణి బాలికలను ఉద్దేశించి మాట్లాడుతూ, బాలికలు బాగా చదువుకోవాలని, తమ కాళ్ల మీద తాము నిలబడగలిగే విధంగా ఉండాలని మరియు 18 సంవత్సరాల లోపు వివాహం చేసుకోకూడదని, అలా చేసుకోవడం వలన శారీరకంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ చాలా నష్టపోతారని తెలిపారు. చైల్డ్ వెల్ఫ్ లైన్ అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలని, పౌష్టికాహారం తీసుకోవాలని, ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా సమాజం అభివృద్ధి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సరావుపేట ప్రాజెక్టు CDPO ఉమామహేశ్వరి, KGBV ప్రిన్సిపల్ P బాలశౌరిలు, అంగన్వాడీ సూపర్వైజర్లు K శశిదేవి, D దేవిబాయ్, SK షమీమ్ సుల్తానా, అంగన్వాడీ కార్యకర్తలు, MSK, ANMలు, ఆశా వర్కర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. పర్సనాలిటీ అంటే ఫిజికల్ కాదు, మానసికం. ఫిజికల్ పర్సనాలిటీ వేరు, మెంటల్ పర్సనాలిటీ వేరు. మనకి ఫిజికల్ పర్సనాలిటీతో పాటు మెంటల్ పర్సనాలిటీ కూడా హెల్తీగా ఉండాలి అంటే పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవాలి. సరే ఈసారి మ్యాథ్స్ ఎగ్జామ్లో 9 మార్కులే వచ్చినాయి, 10 మార్కులే వచ్చినాయి, అబ్బాయి తక్కువ వచ్చినాయి అని బాధపడే కన్నా కొంచెం ఎక్కువగా కృషి చేసి నెక్స్ట్ టైం ఎక్కువ తెచ్చుకుందామని ఆలోచించాలి. అర్థమైందా? అలా ఉండాలి ఆలోచన. అంతే తప్ప మనకి ఒకసారి ఏదైనా చిన్న సంఘటనలో మైనస్ జరిగితే దాన్నే పెట్టుకొని కృంగిపోయే పరిస్థితి అయితే ఉండకూడదండి. తర్వాత ఇంకోటి, అన్నిటికంటే ఇంకో ముఖ్యమైన విషయం, చాలా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు ఆహారపు అలవాట్లు కూడా చాలా మంచిగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి అందరికీ కూడా ఏది లేస్ ప్యాకెట్ తిందామా, కుర్కురే తిందామా, బర్గర్ తిందామా, 10 రూపాయలు, అది అమ్మాయి నవ్వుతుంది అక్కడ, నవ్వుతుంది. ఇవి కూడా ఏంటంటే మీకు చిన్నప్పుడు చేసుకునే పెళ్లి లాంటివి. అర్థమైందా? ఆ క్షణం తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ అది లోపలికి వెళ్ళి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మనం ఎంతసేపు ఏమి ఆహారం తీసుకోవాలి అంటే, ఎదుటి వాళ్ళని బ్యాడ్ ఇంటెన్షన్లో హింసించమని నేను చెప్పట్లేదు, బట్ ఏంటంటే మన హక్కులకి ఎవరైనా భంగం కలిగించినప్పుడు మన హక్కుల్ని రక్షించుకోవడానికి పోరాటం చేయవలసిన హక్కు అయితే మనకుంది. అలాగే ఏంటంటే మీ సాటి ఆడపిల్లలకు ఏదైనా చిన్న సమస్య వచ్చినప్పుడు మనం వాళ్ళని గేలి చేసి మాట్లాడవద్దు. ఆ సమస్య ఎందుకు వచ్చిందో, ఆమె ఎలా ఆ సమస్యలోంచి బయటపడాలనే దానికి సపోర్ట్ చేసి మాట్లాడగలిగితే మాట్లాడండి, లేకపోతే మౌనంగా ఉండండి. అంతే తప్ప ఎదుటి వాళ్ళ యొక్క ఒక చిన్న సమస్యని మన అందరం గేలి చేసి మాట్లాడితే ఏమవుతుంది, ఆడవాళ్ళకి ఆడవాళ్లే శత్రువులు అన్నట్టు ఒక సమస్య వచ్చిన అమ్మాయి దాన్ని ఎదుర్కొనడానికి మానసికంగా ధైర్యాన్ని కోల్పోతుంది. అర్థమైందా? ఇప్పుడు నాకు చిన్న సమస్య వచ్చింది, నా చుట్టూ ఉన్న నలుగురు నన్ను సపోర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ సమస్యని నేను ఎలా బయటపడగలను అనేది చాలా స్ట్రాంగ్గా ఆలోచించి ఎదుర్కొంటాను. అలా కాకుండా నా చుట్టూ ఉన్న నలుగురు మనదే ఏదో తప్పులాగా, ఆ సమస్య ఏదో రావడం తన వల్లనే తను తెచ్చుకుంది అన్నట్టు ఇట్లా మాట్లాడారనుకోండి, ఏమవుతుంది, ధైర్యం పోతుంది, కృంగిపోతాము, ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలనేది ఆలోచించదు. అర్థమైందా? రెండవది ఏంటంటే, ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషికి ఒక సమస్య మనకి ఎదుటి వాళ్ళకి వచ్చినప్పుడు అబ్బా వాళ్ళకి సమస్య వచ్చింది ఏమైందిలే అని మనం అందరం గేట్ చేసి ఆనందపడ్డా అనుకోండి, రేపొద్దున ఆ సమస్య మనకి రాకూడదని అన్న గ్యారంటీ ఉందా? అలాంటిదే లేదు కదా. ఎప్పుడైనా ఎవరికైనా రావచ్చు. అందువల్ల ఒక సమస్యలు వచ్చినప్పుడు మనము
ఒక సానుకూలమైన దృక్పథంతో ఎదుటి వాళ్ళని మనము సపోర్ట్గా ఉన్నప్పుడు రేపొద్దున మనకి ఏదైనా వచ్చినా కూడా వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆడపిల్లలు ఇది అలవాటు చేసుకోవాలమ్మా. అంతేగాని ఎవరికైనా ఒకరికి సమస్య వస్తే మనకెందుకు పక్కకు నుంచుందాము, అసలు ఏం పట్టించుకోవద్దు, లేకపోతే అవసరమైతే వాళ్ళని కూడా తలా ఒక మాట అందాం అనేది అనుకోకూడదు. అర్థమైందా? అది ఇవన్నీ కూడా మీకు ఏదో మేము ఊసిపోక చెప్పట్లేదు.